రంగారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఆర్డీఓ కార్యాలయం నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు అధికారులు 5K రన్ నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అధికారులు తెలిపారు. ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. 18 సంవత్సరాలు పూర్తి అయిన యువకులు ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు 100% ఓటు వేయాలని ఆర్డీఓ రమేష్ రాథోడ్ కోరారు. మన బాన్స్వాడ అసలు మన ఓటింగ్ శాతాన్ని పెంచడమే ముఖ్య ఉద్దేశము. ఈ సందర్భంగా వచ్చినటువంటి మన అంబేద్కర్ చౌక్ దాకా నివాసం జరుగుతుంది. పెద్ద ఎత్తున ఓటు హక్కు అందరూ మానవాహారం లెక్కలు ఇవ్వాలి. అందరూ పిల్లలంతా కూడా ఎందుకంటే మొత్తం ప్రతిజ్ఞ నేను చెప్పినట్టు చెప్పండి. ఓటరు ప్రతిజ్ఞ ప్రజాస్వామ్యంపై సంప్రదాయాలను స్వేచ్ఛ నిలబడతామని మతం జాతి ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్, జై భారత్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారము ఈ స్వీప్ యాక్టివిటీలో భాగంగా ఈరోజు మన బాన్స్వాడ పట్టణంలో ఈ బాన్స్వాడ అసెంబ్లీ సెగ్మెంట్ విత్ జైరాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో మరి కలెక్టర్ గారి కామారెడ్డి కలెక్టర్ అండ్ నిజామాబాద్ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము మరి ఈరోజు మన బాన్స్వాడ పట్టణంలో 5K రన్ అనేది చేపడం జరిగింది. 13 నాడు మన పార్లమెంట్ ఎలక్షన్ అనేది జరుగుతుంది. మరి ఆ ఎలక్షన్లో మనము ఈ రాబోయే సమ్మర్ సీజన్లో, ఎందుకంటే ఎండాకాలం బాగుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఓటరు 100% వచ్చి ఓటు వేయాలనే ఉద్దేశంతో ఈ 5K రన్ అనేది మనం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఎన్రోల్మెంట్ అనేది 18 సంవత్సరాలు 18 నుంచి 20 సంవత్సరాల మధ్య యూత్ ఏవైతే ఉన్నారో యువకులు మన బాన్స్వాడ కాన్స్టిట్యూన్సీలో మొత్తం 6% బదులు ఇక 3% వరకే మనం నమోదై ఉన్నారు. కాబట్టి అందరికీ రిక్వెస్ట్ చేసేదంటే పత్రిక ప్రముఖంగా చెప్పేది ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన అందరూ కూడా ఓటర్ నమోదు చేసుకోవాలా. ఇంకా మనకు అవకాశం ఉంది. అప్ టు మనం నామినేషన్ కన్నా ముందు నుంచి కూడా అప్ టు నామినేషన్ ఏదైతే లాస్ట్ డేట్ ఉందో అప్పటిదాకా కూడా మనం నమోదు చేసుకోవచ్చు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ యూత్ ఏదైతే ఉన్నారో మేము ప్రతి ఒక్కరికి మేము రిక్వెస్ట్ చేసిందంటే 18 అందరూ కూడా నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకుని బందోబస్తు కానీ ఎలాంటి భయం నిష్పత్తి లేకుండా, జాతి మత కులబదం లేకుండా అందరూ కూడా ధైర్యంగా వచ్చి ఓటు వేయాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము.